మహోన్నతురాలైన తండ్రి, ప్రేమాసమైన సుప్రభ, మా కన్న తండ్రి, మా మంచి యేసయ్యకు స్తోత్రం. కొంతసేపు మీ త్యాగాన్ని ధ్యానిస్తుండగా కృప చూపించండి, నడిపింపు దయచేయండి. నాకేం తెలియదు ప్రభు, నాకేం రాదు, నేను పాపిని. మీరు పరిశుద్ధుడు, పరిశుద్ధుని త్యాగాన్ని పాపి వర్ణించలేడు. మీరు సహాయం చేస్తే తప్ప నేను వర్ణించలేను తండ్రి. ఈ నీచుడిని సిలువ చేయడం 100% మరుగు చేయమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, మీ త్యాగాన్ని మాకు అర్థమయ్యే రీతిగా మీరే మాకు సహాయం చేయమని, నడిపింపు నాకు దయచేయమని, ఆలోచన దయచేయమని, మీ నాయకత్వాన్ని బట్టి మాకు జయం దయచేయమని, కన్నీటితో త్యాగాన్ని ధ్యానిస్తానికి మీకు దగ్గర అవడానికి కృప చూపించమని, మా పాపాన్ని ఒప్పించమని మీ పాదాలు బట్టి పెట్టుకుంటే వేసిన మనుషులు తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు తీసి మత్తయి సువార్త 26:14-16 వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమీ ఇద్దురని వారిని అడిగి, అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చింది. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుంది. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు శ్రద్ధగా వినాలి. దేవుని పిల్లరా, మీ కాలు పట్టుకుంటా శ్రద్ధగా వినండి. ఎవరు ఈ వ్యక్తి? దేవుని శిష్యుడు, యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు. 30 వెండి నాణాలకి యేసు ప్రభు వారిని అమ్మేశాడు. యేసు ప్రభు వారిని అమ్మేసిన యూదా ఇస్కరియోతు అన్యుడా? కాదు. బయటున్న వ్యక్తి కాదు. దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి కాదు. దేవుడు మేలును అనుభవించని వ్యక్తి కాదు. ఏ మేలు పొందుకోని వ్యక్తి కాదు. రోజు యేసయ్యతో ఉంటూ, యేసయ్య ఇచ్చిన ఆధిక్యతలు అనుభవిస్తూ, యేసయ్య ఇచ్చిన అభిషేకం తీసుకొని, యేసయ్య ఇచ్చిన వరాలు తీసుకొని, యేసయ్య ఇచ్చిన స్థానం తీసుకొని, యేసయ్య ఇచ్చిన పదవి తీసుకొని, యేసయ్య ఇచ్చినవన్నీ అనుభవిస్తూ, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరో బయట వ్యక్తి అమ్మేశాడంటే అదొక రకం. ఎవరో దూరంగా ఉన్న వ్యక్తి కాదు. యేసు ప్రభువులో ఉన్నాడు. యేసు ప్రభుతో ఉన్నాడు యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు ద్వారా అన్ని మేలులు రోజు పొందుకుంటున్నాడు. ప్రతిరోజు పొందుకుంటున్నాడు, ప్రతి క్షణం పొందుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతూనే ఉంది. కాదని చెప్పండి. 12 మంది శిష్యుల్లో యూదా లేడా? 12 మందిని అభిషేకించినప్పుడు అందుట్లో యూదా లేడా? వరాలు ఇచ్చినప్పుడు యూదా లేడా? అధికారం ఇచ్చినప్పుడు యూదా లేడా? ఆ డబ్బులు సంచవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు గౌరవ మర్యాదలు ఇవన్నీ యేసు ప్రభు వారి ద్వారానే యూదాకు వచ్చినాయి. అన్ని అనుభవిస్తున్నాడు, ప్రతిరోజు అనుభవిస్తున్నాడు, ప్రతి క్షణం అనుభవిస్తున్నాడు. ఒకటే కాదు, అనేక మేలులు పొందుకున్నాడు, అనేక కార్యాలు చూశాడు, దేవుని ప్రేమ అనుభవిస్తున్నాడు, దేవునితోనే ఉన్నాడు. కానీ చెడిపోయిన మనస్సుతో, పాపపు హృదయంతో అన్ని ఇచ్చిన దేవుణ్ణే అమ్మేశాడు. సరే, రివర్సల్ ఆలోచిద్దాం. దేవుడు అతనికి కీడు ఎప్పుడైనా చేశారా యూదాకి? దేవుడు ఎప్పుడైనా అతనికి అన్యాయం చేశారా యూదాకి? దేవుడు ఎప్పుడైనా మోసం చేశారా యూదాకి? ఎప్పుడైనా బాధ పెట్టారా అని చూసినట్లయితే ఎప్పుడూ అలా జరగల. ఏ కోసానా జరగల. ఏ విషయంలో ఏ రోజు జరగల. ఇప్పుడు భూమి మీద అరే ఎందుకురా నువ్వు వాడిని చంపేసి ఆడు నన్ను ఇసుకిస్తున్నాడు రా, వాడు నన్ను మోసం చేశాడు రా, అరే ఆడు నమ్మించి బిజినెస్ లో ₹1,00,00,000 నష్టం ఆడేరా, నన్ను నమ్మించి ఇరికిచ్చాడు రాడు, అందుకే చంపేశాను. కారణం ఉంటది. ఇప్పుడు యూదా ఇస్కరియోతుని నిలబెడితే ఎందుకు అమ్మేస్తావు? ఏం చేశారా? మోసం చేశారా? నిన్ను నీకు ఏమైనా అన్యాయం చేశారా? నీ నష్టానికి ఆయన కారణం అయ్యారా? నీ కుటుంబానికి కోల్పోవడం ఆయన ఏదైనా ఉందా అని అడిగితే ఏం చెప్పలేడు యూదా ఇస్కరియోతు. ఏం చెప్పలేడు. మౌనంగా తలదించుకోవడం తప్ప ఏ ఒక్క కారణం చెప్పలేడు. ఈ భూమి మీద కొన్ని కారణాలు బట్టి కొంతమందిని బాధ పెట్టచ్చు, మోసం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు, కొట్టచ్చు, చంపేయచ్చు, జరుగుతున్నాయి. ఎందుకు అని అడిగితే వాళ్ళ దగ్గర ఒక కారణం ఉంది. వీడు నన్ను మోసం చేశాడు,
వీడు నా డబ్బు కాజేశాడు, వీడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని అబద్ధం చెప్పి నా డబ్బు తీసుకున్నాడు, వీడు నన్ను ఊరినే చీటికి మాటికి తిడతాడు, నేనేం తప్పు చేయకుండా చూశాను, కోపం వచ్చి కొట్టాను, కోపం వచ్చి చంపాను, కోపం వచ్చి ఈయన తీసుకెళ్లి బయట వాళ్ళకి ఇచ్చేసాను. ఏదో కారణం ఉంటుందండి, ఏదో ఒక కారణం ఉంటది. కానీ యూదా ఇస్కరియోతు జీవితంలో ఒక్క కారణం లేదు యేసుప్రభు వారిని నమ్మడానికి. ఒక్క చెడు లేదు యేసయ్యలో, ఒక మోసం లేదు, ఒక అన్యాయం లేదు, ఏమీ లేదు. ప్రేమించారు. ఇంకా చెప్పాలంటే అతను ఎవరో తెలుసు, అతని వ్యక్తిత్వం తెలుసు, అతని మనసు తెలుసు, అతన్ని సృష్టించిన దేవుడు. అయినా కూడా మారతాడు అని ఒక మంచి ఉద్దేశంతో, ప్రేమతో, మంచితనంతో తెచ్చుకొని శిష్యుడిగా పెడితే కొంతకాలం తర్వాత తను కఠినంగా కసాయితనంతో ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాల కోసం తన దేవుణ్ణి, తన రక్షకుణ్ణి, తన తండ్రిని అమ్మేశాడండి. ఆలోచించండి ఎలా ఉంటుంది ఆ క్షణం, ఆయన మనస్సు ఎలా ఉంటుంది. అది కూడా వచ్చి ముద్దు పెట్టుకొని మరి అమ్మేశాడండి. ముద్దు పెట్టుకొని ప్రేమ చూపిస్తున్నట్లు అమ్మేశాడు, దగ్గరే ఉన్నట్లు అమ్మేశాడు, శిష్యుడిగా ఉన్నట్లు అమ్మేశాడు. చాలా దారుణమైన విషయం. ఆయన మన కోసం అమ్మి వేయబడితేనే, యేసు ప్రభువారు అమ్మి వేయబడితేనే మనకి రక్షణ, ఈ ఆనందం, ఆశీర్వాదం. ఆయన అనేక శ్రమలు భరించారు, అనేక నిందలు, అవమానాలు, బాధలు, దెబ్బలు భూమి మీదకి వచ్చిన వాటిల్లో ఒకటేంటంటే ఆయన అమ్మి వేయబడితేనే. ఏం చెప్పాలంటే యూదా ఇస్కరియోతు మాత్రమే కదా, అందరం కలిసి అమ్మేశాం మన తండ్రి. అందరం కలిసి ఎందుకు అమ్మేశాము? ఏం కారణం ఉండదు. మనకేమైనా అన్యాయం చేశారా? దేవుడు అన్యాయం చేయగలరా? అన్యాయం చేసే మనసు ఆయన దగ్గర ఉంటుందా? దేవుడు దుష్కార్యం చేయగలరా? సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయడం అసాధ్యం, అసంభవం. అది దేవుడు ఎప్పుడు చెడు చెయ్యలేరు. కానీ మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, మన అతిక్రమాన్ని బట్టి ఆయన అమ్మి వేయబడ్డారు. ఎలా ఉంటుంది ఆయనకి ఆ క్షణం, ఆ మనసు ఎలా ఉంటుంది ఆ క్షణం? చిన్న చిన్న ఈ గాయాలు ఈ భూమి మీద మానవ జీవితంలో, మన జీవితంలో ఎవరైనా కొద్దిగా బాధ పెడితే, కొద్దిగా మోసం చేస్తే, కొద్దిగా అన్యాయం చేస్తేనే మన హృదయం విలవిల్లాడిపోతూ ఉంటుంది. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అది గుర్తుకొస్తూనే ఉంటుంది. నేను ఆయన ప్రేమిస్తే ఆడు నాకు అన్యాయం చేశాడు, ఆడు నన్ను మోసం చేశాడు, వాడు నన్ను రోడ్డు మీద వదిలేశాడు, నా జీవితం నాశనం అవడానికి కారణం అయ్యాడు. కానీ అయితే క్షమించండి, అలా చూస్తే ఆయన హృదయం ఎంత ముక్కలైపోయి ఉంటుంది, ఆయన గుండె ఎన్ని ముక్కలైపోయి ఉంటుంది, ఆయనకి ఎంత వేదన, హృదయంలో ఎంత బాధ వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? సరే, అప్పుడు ఆయనకి ఇష్టపడి త్యాగం చేస్తే కానీ ఆ పిల్లలు రక్షించబడరు కాబట్టి త్యాగం చేయడానికి వచ్చాను, ఓకే, బాధ ఉంది. యూదా ఇస్కరియోతును బట్టి, యూదా ఇస్కరియోతు ఒక్కసారి అమ్మేశాడు, మనం ప్రతిరోజు అమ్మేస్తున్నాం. యూదా ఇస్కరియోతు ఒక 30 వెండి నాణాల కోసం అమ్మేశాడు, మనం ఈరోజు ప్రతి పాపాన్ని బట్టి అమ్మేస్తున్నాం, ప్రతి పాపాన్ని బట్టి ప్రతిరోజు అమ్మేస్తున్నాం. ఇంత కష్టపడింది ఎందుకో తెలుసా? ఇంత త్యాగం చేసింది ఎందుకో తెలుసా? పరలోక తండ్రి మళ్ళీ మనం పాపం జోలికి వెళ్లకుండా మనకి దేవుడు త్యాగం చేశారు. కానీ ఈరోజు మళ్ళీ ప్రతిరోజు చేసిన పాపం చేస్తాం, కొత్త పాపాలు చేస్తాం, మళ్ళీ పాత పాపాలు చేస్తాం. రోజు అమ్మేయటమే ఆయన్ని. మనం ఎలా ఉన్నాం? ఆయన త్యాగాన్ని ఫస్ట్ గుర్తించండి. అంత త్యాగం చేసి నీకు రక్షణ ఇస్తే, ఆ త్యాగం చేసి ఉండకపోతే నువ్వు ఎప్పటికీ అన్యుడిగానే ఉండేవాడు. నీ జీవితం ఒక అన్యుడుగానే బ్రతుకు ఉండేదే తప్ప దేవుళ్ళలోకి రావడం ఉండేది కాదు. త్యాగం చేయకపోతే ఎప్పటికీ దేవుని బిడ్డ అయ్యేవాడివి కాదు. దేవుని బిడ్డనే దేవుని బిడ్డగా నువ్వు చలామణి అయ్యేదానివి కాదు. కేవలం క్రీస్తు రక్తం ద్వారా మనకి విమోచన వచ్చింది, క్రీస్తు రక్తం ద్వారా మనకి రక్షణ వచ్చింది. మనం ఈరోజు దేవుని పిల్లలు అయ్యాం. మరి ఇప్పుడు ఎలా ఉన్నాం? మనం ఎంత కష్టపడితే రక్షణ వచ్చింది తెలుసుకోవాలి, ఫస్ట్ గుర్తించాలి. రక్షణ వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం, ఆ దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం? త్యాగం చేసిన దేవుని ఎదుట
తల ఎత్తుకునేలాగా ఉన్నావా, తల దించుకునేలాగా? నేను తప్పు చేశాను ప్రభువా, నా పాపమే తండ్రి నమ్మేసింది మిమ్మల్ని. అన్నీ మీరు ఇచ్చినవి భూమి మీద. నాకంటూ నేను సంపాదించుకుంది ఏమీ లేదు. ఈ భూమి మీద నేను ఏది అనుభవిస్తున్నాను అన్ని పరలోకపు తండ్రి మీరు ఇచ్చినవే. గాలి, నీరు, వెలుతురు, ఆహారం, కుటుంబం, బంధాలు అన్నీ మీరు ఇచ్చినవే తండ్రి. సమస్తము మీ ప్రేమతో ఇచ్చినవే, మీ కృప ద్వారా ఇచ్చినవే తండ్రి. అన్నీ అనుభవిస్తూ తిండెక్కువై కమ్మేశాను తండ్రి. మీరు లేకుండా క్షణం కూడా బ్రతకలేదు. మీరు ఇచ్చినవి లేకుండా బ్రతకలేదు. అన్నీ మీరు ఇచ్చినవే. ప్రతి క్షణం మీరు కావాలి, మీరు ఇచ్చినవి కావాలి. కానీ మీరు మాత్రం నాకు వద్దు ప్రభు, నాకొద్దు అని అమ్మేశాను తండ్రి. నాకు అక్కర్లేదు అన్నట్లుగా అమ్మేశాను తండ్రి. నా పాపం బహు ఘోరమైన తండ్రి, బహు నీచమైన తండ్రి. మీరమ్మి వేయబడతాం ఏంటి తండ్రి? ఎంత దారుణమైన వ్యక్తిని, ఎంత నీచమైన వ్యక్తిని అయ్యా. ఇదేం స్వభావం తండ్రి? అన్నం పెట్టిన చేతిని ఎవడైనా నరుగుతాడా తండ్రి? ఆకలితో అలమటిస్తున్నప్పుడు గబగబా వచ్చి ఒక వ్యక్తి అన్నం పెడితే, భోజనం పెట్టి కడుపు నింపితే చేతిని ముద్దు పెట్టుకోవాలి కానీ చేతిని నరికేయటం ఏంటి? ఇదేం మనసు తండ్రి? అదే అన్నం పెట్టిన చేతిని నరికేయటం ఏంటి తండ్రి? కౌగిట్లో తీసుకుంటే గుండెల్లో పొడవటం ఏంటి? ఇదేం మనసు అయ్యా? ఇదేం దరిద్రమైన స్వభావం తండ్రి. నేను చెడిపోయాను, నా స్వభావాలు చెడిపోయినాయి, నేను పాడైపోయాను తండ్రి. పనికి మానవాడిగా మారిపోయాను. నా పాపమే మిమ్మల్ని అమ్మేసింది తండ్రి. నా దోషమే మిమ్మల్ని అవమానపాలు చేసింది తండ్రి. అయ్యా, అప్పుడు అంత కష్టపడితే నాకు ఈ రక్షణ వచ్చింది, అంత త్యాగం చేస్తే నాకు ఈ ధన్యత, ఈ భాగ్యం, ఈ ఆధిక్యత వచ్చింది, క్రైస్తవ్యంలో ఉండే ఆధిక్యత. కానీ ఈరోజు ప్రతిరోజు అమ్మేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు ఏదో ఒక పాపం చేసి మిమ్మల్ని అమ్ముతూనే వచ్చాను తండ్రి. నా వల్ల మీకు రోజు దుఃఖమే, రోజు బాధే ప్రభా, రోజు అవమానమే తండ్రి. నన్ను బాగు చేయండి తండ్రి, సరి చేయండి తండ్రి. లోపం లేని వ్యక్తిగా మార్చండి తండ్రి. పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించి పాపాన్ని అసహించుకోవాలి మీ వలే తండ్రి. మీరు ఎలా పాపాన్ని అసహించుకుంటారో పర్లోకి నేను కూడా అలాగే పాపాన్ని అసహించుకోవాలి. పాపాన్ని చూసి పారిపోవాలి. పాపం ఉన్న చోట నేను ఉండకూడదు తండ్రి. మీ బిడ్డగా ఉండాలి, మీ సేవకుడుగా, మీకు ఇష్టడుగా మీలాగా జీవించాలి ప్రభు. పరిశుద్ధంగా జీవించాలి తండ్రి, పవిత్రంగా జీవించాలి ప్రభు. నాకు ఆ మనస్సు వండి తండ్రి. దావీదు అడుగుతున్నాడు, శుద్ధ హృదయం నాకు దయచేయండి, స్థిరమైన మనస్సు నాకు వండి పడిపోకుండా అడుగుతున్నాడు. అయ్యా, హిమము కంటే తెల్లగా మార్చమంటున్నాడు తండ్రి. నాకు కూడా ఆశ ఉంది ప్రభు. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా, లోపం లేని సేవకులుగా జీవించాలని ఆశగా ఉంది తండ్రి. నాకు సహాయం చేయండి ప్రభు. నన్ను పిలిచిన వాడా, నన్ను ప్రేమిస్తున్న తండ్రి, అర్హత లేని నన్ను పిలిచారయ్యా, యోగ్యత లేని నన్ను పిలిచారు. ఇన్ని కోట్ల మందిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. 2 3 నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. భారతదేశంలో 100 కోట్ల మంది ఉండగా మీ దృష్టి నా మీదకి ఎలా వచ్చింది? నన్ను ఎలా జ్ఞాపకం చేసుకున్నారు? నేను అడగలేదు కదా ప్రభు, నేను అడగలేదు కదా నా దగ్గరికి రమ్మని, నన్ను పిలుచుకోమని. నేను ఊహించలేదు తండ్రి. నా కోసం ఎవరు ప్రార్థన చేయలేదు తండ్రి, నా కోసం ఎవరు వేడుకోలేదు. మీరే నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, మీ ప్రేమ జ్ఞాపకం చేసుకుని తండ్రి. నేను మిమ్మల్ని వెతకలేదు తండ్రి, మీరే వెతుక్కుంటూ వచ్చారయ్యా. నా బంగారు తండ్రి అయ్యా, నా ముద్దులు తండ్రి అయ్యా, నా ప్రాణ ప్రియుడు అయ్యా. నేను ఎప్పుడు మిమ్మల్ని వెతకలేదు, నాకు అసలు తెలియదు ప్రభా. వెతకడం కూడా, దేవుడిని వెతకడం, సృష్టికర్తని వెతకడం నాకు తెలియదు తండ్రి. మీరే ఇన్ని కోట్ల మందిలో వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చారయ్యా. ఎప్పటికి మర్చిపోలేను తండ్రి మీ ప్రేమ. ఈరోజు అందరూ ఉన్నారు కానీ 23 ఏళ్ళ వయసులో ఒక్కడిగా మిగిలిపోయాను, ఓడిపోయి ఒంటరిగా ఉన్నారు తండ్రి. అయిపోయిందనుకున్నాను, దిక్కులేదనుకున్నాను, ఇంకా మంచి రోజులు ఉండవు అనుకున్నాను, ఇంకా నాతో ఎవరు ఉండరు అనుకున్నానని. కానీ మహాదేవుడే మీరే నా లైఫ్ లోకి వస్తారని, మీరే నాకు తండ్రిగా ఉంటారని, మీరే నడిపిస్తారని అస్సలు ఊహించలేదు తండ్రి. నా బంగారం అయ్యా, మీరు నా సర్వస్వం తండ్రి. అయ్యా, లవ్ యూ డాడీ, లవ్ యూ సో మచ్ డాడీ. సహాయం చేయండి తండ్రి, నడిపి దయచేయండి. నా పాదమే పాదాలు తనగదొక్కండి తండ్రి.
బాగు చేయండి, సరిచేయండి తండ్రి. అప్పగించుకున్నాను మీ కృపకైనే. అవునయ్యా, మీకు అప్పగించుకున్నాను. నా ప్రాణాత్మ శరీరాలతో మీకు లొంగిపోతున్నాను తండ్రి. మీకన్నా మించిన వారి సృష్టిలో ఎవరు లేరు తండ్రి. మీలాగా నన్ను ఎవరు ప్రేమించలేరు, మీలాగా ఎవరు క్షమించలేరు, అర్థం చేసుకోలేరు. కాబట్టి నా ప్రాణాత్మ శరీరాలతో స్వేచ్ఛగా లొంగిపోతున్నాను. మీకు పూర్తిగా మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అప్పగించుకున్నాను మీ కృపకై నేను. గొప్ప దేవుడా మీ సన్నిధిలో ఉన్నాను. అప్పగించుకున్నాను మీ కృపకై నేను. గొప్ప దేవుడా మీ సన్నిధిలో ఉన్నాను. అప్పగించుకున్నాను. పిలచిన నాన్న, నన్ను గెలచిన నాన్న. పిలచిన నాన్న, నన్ను గెలచిన నాన్న. ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన నాన్న. ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన నాన్న. ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన నాన్న. ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన. ఈరోజు క్రైస్తవ్యంలో నేను ఉన్నానంటే అది మీ దయ. ఈరోజు క్రైస్తవ్యంలో నేను ముందుకెళ్తున్నానంటే అది మీరు నన్ను ప్రేమించి ప్రేరేపించి స్థిరపరిచేశారు. ఇది కేవలం మీ దయ తండ్రి, మీ దయ మాత్రమే. మీ దయ తండ్రి, నేను అనుకోలేదు, ఊహించలేదు తండ్రి. ప్రేమించి నా బంగారం, నా బంగారు తండ్రి. నాకేమొద్దు, ఏమొద్దు, ఈ లోపంలో ఏమొద్దు, మీరుంటే చాలు. మీ ప్రేమ ఉంటే చాలు, బ్రతికేస్తారు తండ్రి. మీ ప్రేమ చాలా బాగుంటుంది, చాలా చాలా మధురంగా ఉంటుంది మీ ప్రేమ తండ్రి. అప్పగించుకున్నాను మీ కృపకై. అప్పగించుకున్నాను గొప్ప దేవుడా. నా వద్దు, మరలా మీకు అప్పగించుకున్నాను. ఈ లోకం వద్దు, పాపం వద్దు. పరిశుద్ధుడైన మీరు కావాలి, నీతిమంతుడైన మీరు కావాలి, ప్రేమ స్వరూపుడైన మీరు కావాలి. నాకు మీరు కావాలి, మీరు కావాలి, పూర్తిగా కావాలి. మీతో ఉండాలి, నీలాగా ఉండాలి తండ్రి. అప్పగించుకున్నాను మీ కృపకై నేను. గొప్ప దేవుడా మీ సన్నిధిలో ఉన్నాను. అప్పగించుకున్నాను మీ కృపకై నేను. గొప్ప దేవుడా మీ సన్నిధిలో ఉన్నాను. పిలచిన నాన్న, నన్ను గెలచిన నాన్న.
సమూహమా. దేవుడు నన్ను పిలుచుకున్నారు తెలుసా, మహాదేవుడు నన్ను పిలుచుకున్నారు ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన ఎదుట ఉండడానికి, ఆయన సమూహంలో ఉండడానికి నా దేవుడు నన్ను పిలుచుకున్నారు. అర్హత లేని నన్ను, చెడిపోయిన నన్ను, జీవితాన్ని నాశనం చేసిన నన్ను క్షమించి ఆయన త్యాగంతో నన్ను పిలుచుకున్నారు తెలుసా. నేను ధన్యుడిని, భూమి ఆకాశమా నేను ధన్యుడిని. నా దేవుని పిలుపు నాకు అందింది, నా దేవుని పిలుపు అందింది. మహాదేవుని సన్నిధిలో నేను ఉన్నాను. సర్వలోకానికి ఏకైక చక్రవర్తి సన్నిధిలో, పరిశుద్ధ దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. నాకే లోటు లేదు, ఇంకా నాకే భయం లేదు, నాకే దిగులు లేదు. సృష్టికర్తే నాకు తండ్రిగా ఉన్నారు, సృష్టికర్తే నాకు స్నేహితుడుగా, బంధువుగా ఉన్నారు. నాకు ఇంకేమక్కర్లేదు. ఆయన ఉంటే చాలు, ఆయన ప్రేమ చాలు, ఆయన బంధం చాలు. పక్షిరాజువై మీరెక్కలపై మోసితిరే, మీరే నా తండ్రివై. అసలు మీకు నాకు బంధం ఏంటి? మీరు పరిశుద్ధుడయ్యో, నేను పాపిని తండ్రి. పరిశుద్ధునికి పరిశుద్ధుల పిల్లలు ఉంటారు తండ్రి, బాగా ఉంటాడయ్యా. పక్షిరాజువై మీరెక్కలపై మోసితిరే, మీరే నా తండ్రివై. నా బాధ్యతలు భరించితిరే. పక్షిరాజువై మీరెక్కలపై మోసితిరే, మీరే నా తండ్రివై. నా బాధ్యతలు భరించితిరే. పక్షిరాజువై మీరెక్కలపై మోసితిరే, మీరే నా తండ్రివై. నా బాధ్యతలు భరించితిరే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నారు. నా మనసారా మీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారా మీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. దేవుడు మీ పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో నా దేవుడిని చూపించనుగా. పక్షిరాజువై మీరెక్కలపై మోసితిరే, మీరే నా తండ్రివై. నా బాధ్యతలు భరించితిరే.
నా బాధ్యతలు భరించితివే. ఈస్టర్కి ఏం కావాలో కోరుకున్నందరూ నాకు పరిశుద్ధత కావాలి, మీ స్వభావం కావాలి, మీ లక్షణం కావాలి ప్రభు. పరిశుద్ధ తండ్రి, నాకు మీ వలె పరిశుద్ధంగా ఉండాలని ఆశగా, పరిశుద్ధంగా బ్రతకాలని ఆశగా, పరిశుద్ధంగా సేవ చేయాలని ఆశ, పరిశుద్ధంగా బ్రతకాలని ఆశగా ఉంది తండ్రి. 46 ఏళ్ళు పరిశుద్ధత లేకుండా బ్రతికాను తండ్రి. 46 ఏళ్ళు పరిశుద్ధత అనేది తెలియకుండా బ్రతికాను. పవిత్రత అంటే నాకు తెలియదు. రోత బ్రతుకు, దరిద్రమైన బ్రతుకు, అసహ్యమైన బ్రతుకు, పశువులాగా బ్రతుకు. చాలు చాలు, వద్దు ఈ బ్రతుకొద్దు. ఈ పాప బ్రతుకులన్నీ ఉండాలనుకోవట్లేదు. ఈ పాప జీవితం, పాప స్వభావం నాకు వద్దు. నాకు విడుదల కావాలి, పూర్తి విడుదల, పూర్తిగా విడుదల కావాలి. పాపం మీద జయం కావాలి, అహంకారం మీద, గర్వం మీద, అన్నిటి మీద జయం కావాలి తండ్రి. అయ్యా, నిజమైన సేవ చేయాలి, నా తండ్రిని సంతోష పెట్టాలి. ప్రతిరోజు నా వ్యక్తిత్వాన్ని బట్టి, నా బ్రతుకును బట్టి నా దేవునికి మహిమ రావాలి. అది నేను చూడాలి తండ్రి. ఎవరమంత లోకానికి, పాపానికి ఖర్చు పెట్టేశారు. పాపాన్ని బట్టి ఆనందించాను, పాపంలో మునిగి తేలాడాను, పాపాన్ని బట్టి అతిశయించాను. దరిద్రుడిని, నన్ను పరిశుద్ధుడిగా మార్చండి, లేదంటే చంపి పారేయండి. ఇంకా ఈ భూమి మీద ఉండడానికి అర్హుడిని కాదు, యోగ్యుడిని కాదు. మీ సన్నిధిలో నేను ఉండకూడదు, మీకు వేరుగా నేను బ్రతకూడదు తండ్రి. మీకు ఇష్టడిగా, నిజమైన సేవకుడిగా, రోషం కలిగిన సేవకుడిగా, పరిశుద్ధతని మీరు కేంద్రంగా పెట్టుకున్నారా, పరిపాలిస్తున్నారు. నేను కూడా పరిశుద్ధతని స్వభావంతోనే సేవ చేయాలి. ఆ కృప నాకు దయచేయండి. నిజంగా ఆశపడుతున్నారు తండ్రి, నిజంగా కోరుకుంటున్నారు తండ్రి. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైనడి. మీరు పిలిచిందే పరిశుద్ధంగా జీవిస్తానికి తండ్రి. నాకు పరిశుద్ధతని వరం కావాలి. అడగకుండా ఎన్నో వరాలు ఇచ్చారు కదయ్యా, ఎన్నో ఆధిక్యతలు ఇచ్చారు. నేను ఎప్పుడు అడగలేదు కదా తండ్రి, నేను ఊహించలేదు తండ్రి. మీ ప్రేమ అమృతమయ్యా, మీ ప్రేమ అద్భుతమయ్యా. నాకు పరిశుద్ధత అనే వరం బట్టి, పరిశుద్ధత అనే వరం ప్రసాదించండి తండ్రి. నాకు విడుదల ప్రసాదించండి. పాపం మీద జయం కావాలి, పాపాన్ని చూసి అసహించుకోవాలి. నీతి గల మనస్సుతో ఉండాలి. నేను సాతాను స్వభావంలో నుంచి తీసివేయండి తండ్రి. నాకు మీ స్వభావం, మీ లక్షణాలు కావాలి పరలోకపు తండ్రి. మీలాగా నేను మారిపోవాలి. మీ స్వభావం నాకు కావాలి, మీ లక్షణాలు కావాలి. ఆశపడుతున్నాను, హృదయపూర్వకంగా వేడుకున్నా. మీ సన్నిధిలో ఉన్నాను, మందిరంలో ఉన్నాను తండ్రి. మీ పాదాలు పట్టుకుని వేడుకున్నా. నాకు పరిశుద్ధ కడగబడాలని ఆశపడుతున్నాను. 46 ఏళ్ల ప్రతి పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకొని మీ రక్తంలో కడగబడి పూర్తిగా శుద్ధి చేయబడాలని ఆశగా ఉంది తండ్రి. నన్ను ఒప్పించండి అయ్యా, ప్లీజ్ అండి. కడగబడాలని ఉందండి, ఒప్పుకోవాలని ఉంది, చాలా కడగబడాలి ఉంది తండ్రి. మీ రక్తం అంతటితో కడగబడాలి ఉంది. నా హృదయం అంతా మారిపోవాలి. నూతన హృదయం ఇస్తారని బైబిల్లో వాగ్దానం చేశారు కదా. నూతన మనసు ఇస్తాను, నూతన ఆత్మ ఇస్తాను, నూతన స్వభావం నాకు అన్నీ కావాలి. నా పాపపు స్వభావంతో మిమ్మల్ని సంతోషపెట్టలేనయ్యా. నా పాత స్వభావంతో మిమ్మల్ని గణపరచలేను తండ్రి. మీ రాజ్యం కట్టలేనయ్యా. నా బంగారం కాదు, నాకు సహాయం చేయ. చాలా పని ఉంది తండ్రి. ఇప్పటికే చాలా వేస్ట్ చేశాను తండ్రి. చాలా పని చేయాలి తండ్రి. చాలా పని. కృప చూపించండి, కనికరం చూపించండి. నా ప్రతి పాపాన్ని ఒప్పించండి, దోషాన్ని ఒప్పించండి.
నా చూపు, నా ఆలోచన, నా మాట పవిత్రంగా ఉండాలి అయ్యా. పరిశుద్ధత కోసం పరిగెత్తాలి, పరిశుద్ధతలో బ్రతకాలి, పరిశుద్ధత కోసం కన్నీళ్లు గార్చాలి, పరిశుద్ధత కోసం గంటలు గంటలు గుండెలు బాదుకోవాలి. నాకు ఆ మనస్సు ఉంది, ఆ మనస్సు కావాలి తండ్రి. పరిశుద్ధమైన మనస్సు, పవిత్రమైన హృదయం కావాలి తండ్రి. నా తండ్రిని పరిశుద్ధ హృదయంతో ఆరాధించాలనుంది, నా నాన్నని పవిత్రమైన హృదయంతో మహింపరచాలనుంది తండ్రి. నన్ను మీలా ప్రేమించేలా ఎవరు లేరయ్యా. నిజ ప్రేమకు అర్థం ఉంటే నన్ను నిత్యం చూస్తుంటారు, పలకరిస్తూ ఉంటారు. వినరు నేను చేసేవన్నీ చూస్తూ, నేను వెళ్ళే ప్రతి స్థలముకు నా వెంటే వస్తుంటారు. చూసి చూడనట్టుగా చూపిస్తూ ఉంటారు. నేను చేసేవన్నీ చూస్తూ, నేను వెళ్ళే ప్రతి స్థలముకు నా వెంటే వస్తుంటారు. పోయినా మిమ్ము నేను దాటి నాకు నేనే మీ వైపు చూసేదాకా మీ ప్రేమలో సహనం చూశానయ్యా. ఇంకొకరైతే వదిలేస్తారయ్యా, ఇంకొకరైతే తోసేస్తారు, ఇంకొకరైతే చంపేస్తారు. ఇంకా మారవా, నువ్వు మారవా అని వదిలేయటము, తోసేయటము. ఇదేం సహనం, పిచ్చి సహనం ఏంటయ్యా బాబు, ఇదేంటో నాకేం అర్థం కావట్లేదు. అరే నాకు నేనుగా మారాలని అలా ఎదురు చూస్తూ ఉంటారేంటిదంటే, అలాగే ఎంతకాలం అయినా, ఎన్ని సంవత్సరాలైనా నా బిడ్డ మారుతాడు. అదేం నమ్మకం, అదేం ప్రేమ, అదేం పిచ్చి అర్థం కావట్లేదు. ఇలాంటి ప్రేమ నేను ఏడిపించింది, ఇలాంటి తండ్రి నేను మోసం చేసింది.
చేశానయ్యా. లోకమే చాలునంటూ లోక ప్రేమ శాశ్వతం అని నే మోసపోయినను. ఏనాడు మీ ప్రేమ చేయి విడువలేదయ్యా. నాకు నేనే మీ వైపు చూసేదాకా మీ ప్రేమలో సహనం చూశానయ్యా. ఓర్పుతో ఓర్చుకున్నారయ్యా, ప్రేమతో సహించారయ్యా, దయతో పట్టించుకున్నారయ్యా. ఎందుకు ఇంత ప్రేమయ్యా, నాపై ఎందుకు యేసయ్యా? 46 ఏళ్ల నా పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాల్ని కడిగి శుద్ధి చేసి నన్ను నూతన సృష్టిగా మార్చండి. లేదా చాలు, ఈ భూమి మీద ఈ ఆనందం చంపేయండి తండ్రి. చాలు ప్రభు, ఇంకా చాలు. ఇంక ఈ భూమి మీద ఏ ఆశలు కోరికలు లేవు ప్రభు. ఒకే ఒక్క ఆశ, నా దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఒకే ఒక్క తపన, నా తండ్రి రాజ్యం కట్టాలి. నాకు ఇంకేం లేవు. చాలు, 46 ఏళ్ళు బతికేసేది తండ్రి. ఇంకా ఏ కోరికలు ఆశలు లేవు తండ్రి. చాలు, మీ దైవంలో అన్ని అనుభవించదు ఆనందం, ఆర్పాటం, ఆధిక్యత అన్ని మీ దైవాలు సంపాదించుకున్నాను. ఇక చాలు తండ్రి. మారిపోవాలి, పూర్తిగా మారిపోవాలి. మాట, చూపు, ఆలోచన, ప్రవర్తన, క్రియలు అన్ని కంప్లీట్ గా మారిపోవాలి. యేసయ్యా, బంగారు తండ్రి కదా, నా ముద్దులు తండ్రి కదా, నాకు సహాయం చేయమని కృప చూపించమని శ్రమడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగా. పరిశుద్ధ త్యాగాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ త్యాగాన్ని బట్టి కనెక్ట్ చేసుకుని పాపను ఒప్పుకున్న దేవుడు సహాయం చేసిన దేవునికే మహిమ కలుగుగాక. నడిపించిన దేవునికే మహిమ కలుగుగాక. మన కన్నీరు ఇచ్చిన దేవునికే మహిమ కలుగుగాక. ప్రతి కన్నీటి బొట్టును బట్టి దేవునికే కోటి స్తుతులు, కోటి ముద్దులు ఆయన పాదాలు చెల్లును గాక. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక.